So we met on a flight. So we both were going to Vijayawada. Of course, our first meeting. Yeah, first meeting was really నేను special. ఎప్పుడు మర్చిపోలేను. ఎక్కడో ఒక కపుల్ అన్ని టేస్ట్లు కలిసే వాళ్ళు ఉంటారు, 99లో కొన్ని మ్యాచ్ అవ్వవు. కానీ వీళ్ళ విషయంలో అంటే ఎలాంటి దృష్టి తగలకూడదు వీళ్ళకి, అదే నేను కోరుకునే తల్లి. కానీ నేను అలా ఒక అబ్బాయితో మాట్లాడింది కూడా ఫస్ట్ టైం, ఒక తెలియని పర్సన్తో అంతసేపు ఒక ఫ్లైట్లో. జనరలీ ఎవరైనా ఇగ్నోర్ చేస్తారు, బట్ ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, ఐ కనెక్టెడ్ సో వెల్ విత్ హిమ్. But all I can say is, I know I'm going into a safe hands and safe space. So, ఇలా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. For me, love is that homely feeling. Okkasari after anything, it everything, like everything is falling apart. There is this person, I believe that she'll stand by me. అరవింద్ ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ ఫన్నీ పర్సన్. అసలు అరవింద్ ఒక్కసారి స్టార్ట్ చేశారు మాట్లాడడం అంటే హీ వోంట్ స్టాప్. వన్ వర్డ్లో చెప్పాలంటే అరవింద్ ఈజ్ అ సెలబ్రేషన్. ఎవరి లైఫ్లోకి వచ్చినా కూడా అలా లైఫ్ అంతా సెలబ్రేషన్లా మార్చేస్తాడు. వాళ్ళిద్దరు పేరు అన్నమాట బెస్ట్ పేరు అండి. I'm very happy that she found her love in Arvind. I think I made a good choice. And our wedding will be the happiest wedding. Yeah, so I mean, అంటే చూసే వాళ్ళకి అలా ఉంటుందో లేదో తెలీదు. To me it will be a good movie. Yeah, I'm excited to see Arvind and Panchakattu. you know, a full-fledged, a bridal makeup gaani, jewelry gaani, పెట్టుకుని ఒక అచ్చ తెలుగు అమ్మాయిలాగా చూడడం అనేది నేను సర్వాణి అలా ఊహించుకోలేదు ఫస్ట్లీ. ఏదో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో కూడా చాలా ఆనందాలు నింపాలి మా మనవరాలు అనిపిస్తుంది నాకు. అది వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి. Yeah, I'm very proud of her. So okay, you're getting emotional. సో మా అబ్బాయి కోసం వెళ్ళినప్పుడల్లా దానికి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉండేదాన్ని. దాంతో బాగా అలవాటు ఉంది. నా పిల్లలతో ఎలా అలవాటు ఉండేదో సేమ్ అలాగే ఉండేది. మా ఇద్దరు పిల్లలతో పాటు ఈక్వల్గా దానికి ఉంటూ ఉండేది. మా పిల్లలు అంటూ ఉండేవారు, అమ్మ మేము ముగ్గురు ఒకటేనంటే ముగ్గురు ఒకటే రా. సో ఫస్ట్ ఇయర్లో ఎట్ ద ఎండ్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరం అలా సింక్ అయ్యాం, అలా వైబ్ అయ్యాం. అండ్ అప్పటి నుంచి వైబ్ అవుతూనే ఉన్నాం 10 years.
and we are still vibing. It's good. It's going good. I have a feeling I'm gonna cry. I don't remember when was the last time I cried. But I have a feeling when నేను ఎప్పుడైతే ఆ చేయి తీసి ఆ జీలకర్ర బెల్లం ఇలా పెట్టడానికి ముందుకు వస్తానో అప్పుడు ఎప్పుడైతే ఆ తెరదీస్తారో when I look into her eyes, it's going to be my whole world right in front of me. I'll feel like I'm the greatest person, achieved the greatest things, and I have all the power in the world. అనిపిస్తుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. All the very, very, very best, Sweetie and Arvind. Have lots of fun in your life. అదే అంటున్నాను ఇప్పటికి కూడా నేను ఐ కెనాట్ బిలీవ్ అనమాట. ఇంకా నాకు అలా 1.5 year ఓల్డ్గా లాగే. And one promise that I will make, I'll forever be your best friend, I guess. No matter what risks you take, I'll be there for you. మేమనేది ఇద్దరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అలా అదే విధంగా సంతోషంగా ఇద్దరు ఒకరు భావాలు ఒకరు అర్థం చేసుకుంటూ No matter how hard it gets, I will put my 110% into this relationship.